తీపి గుమ్మడికాయతో స్వీట్ అయితే చేసేద్దాము, హల్వా చేసేద్దామండి. దానికోసం అయితే ముందుగా స్వీట్ గుమ్మడికాయ అయితే తీసేసుకొని దాన్ని ముక్కలుగా కట్ చేసుకొని పైన చెక్ తీసుకొని దీన్నైతే తురుముకోవాలి. నాకు ఈ తురుముకున్నదైతే నాకు 1 కప్ దాకా వచ్చిందండి. అది కొలుచుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు బాండి పెట్టేసి దాంట్లో 2 స్పూన్స్ దాకా నెయ్యి అయితే వేసేసి డ్రై ఫ్రూట్స్ అయితే వేయించుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు అదే నెయ్యిలో మనం తురుముకున్న ఈ గుమ్మడికాయ తురుము కూడా వేసేసి బాగా వేయించుకోవాలి. అది కాస్త వేగిన తర్వాత దాంట్లోనే 2 స్పూన్స్ దాకా పాలైతే వేసేయండి. ఆ పాలు కూడా ఇనికిపోయి దగ్గర పడ్డాక ఇప్పుడు నాకు 1 కప్ దాకా తురుముకున్నది గుమ్మడికాయది అయింది కదా. ఇప్పుడు 3/4 కప్పు దాకా షుగర్ అయితే వేసేస్తున్నాను. షుగర్‌కు బదులు మీరు బెల్లం కూడా యూజ్ చేయొచ్చండి. కాకపోతే ఇదివరకు చేసినప్పుడు నేను బెల్లంతో చేశానని ఇప్పుడు షుగర్ అయితే వేసేస్తున్నాను. సో షుగర్ అంతా వేసేసిన తర్వాత షుగర్ మెల్ట్ అయిన తర్వాత మనకు ప్యాన్ నుంచి సపరేట్ అవుతుందండి కాసేపు అయిన తర్వాత. అలా అయింది అంటే మనకు హల్వా అనేది రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు గ్యాస్ అయితే కట్టేసుకొని దాన్ని పూర్తిగా చల్లారిన తర్వాత డ్రై ఫ్రూట్స్ పైన వేసేసి లాగించేసామనుకోండి 1 వీక్ దాకా ఫ్రిడ్జ్‌లో పెడితే 1 వీక్ దాకా అసలుకే ఖరాబ్ కదండి. చాలా బాగుంటుంది టేస్ట్ కూడా. నచ్చితే కనుక మీరు కూడా ట్రై చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.